ఢిల్లీలో ఇక్కడ నుంచి చెవిరెడ్డి వెళ్ళారు, గురుమూర్తి వెళ్ళారు, వీళ్ళందరూ మీట్ అయ్యారు. ఆయన వెర్షన్ విన్నారు, అంతా అందరూ మాట్లాడుకున్నారు దీనికి సంబంధించినంత వరకు. ముందు నుంచి నేను చెప్తుంది అదే, ఒక రకమైనటువంటి ఒక ప్రొడక్షన్ ని ఆయన కోరుకున్నాడు, దానికి తగ్గట్లు ఆ చట్టంలోకి వెళ్ళిపోయాడు, కావాలని బయటకు వచ్చేసారు. సో అదంతా సెకండరీ. ఇప్పుడు ఆల్రెడీ జనవరి అయిపోతుంది, ఫిబ్రవరి నుంచి జగన్మోహన్ రెడ్డి విదేశాల నుంచి రాగానే తనకు ఆల్రెడీ ఒక షెడ్యూల్ డిజైన్ చేసేసుకున్నారు ప్రజల్లోకి వెళ్ళడానికి కావాల్సింది. ఎందుకంటే మొదటి 6 నెలల పీరియడ్ పూర్తయిపోయింది. మీరు ఒక విషయం చెప్పండి నాకు, ప్రజల్లోకి వెళ్ళడం వల్ల నిజంగా నాయకుడికి ఒక మైలేజ్ వస్తుందన్నమాట నిర్వివాదాంశం. అయితే ప్రజల్లోకి 10 సార్లు వెళ్ళి ఆ ప్రజల్లో వెళ్ళిన తర్వాత అధికారం తెచ్చుకొని మళ్ళీ డిఫేమ్ అయిపోయి ప్రతిపక్షంలో వచ్చిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ నేను ప్రజల్లో వెళ్తానంటే ఆ ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా? ప్రజలు నమ్మారు కదా ఇంతకుముందు, ఎన్నో సందర్భాలు ఇంతకుముందు నమ్మారు. సరే, ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో చూస్తున్నారు. షెడ్యూల్ ఉంది అన్నారు కదా, ఇప్పుడు అందుకోసం మీరు డిఫేమ్ అయిన వ్యక్తిని మళ్ళీ నమ్ముతారా అని మీరు చెప్తున్నారు. చంద్రబాబు పాదయాత్ర చేశాడు, అంతకుముందు డిఫేమ్ అయిన వ్యక్తే కదా, మళ్ళీ అధికారంలోకి ఎలా వచ్చాడు? అంటే ఇప్పుడు మన కేటీఆర్ చెప్పిన మాట వాస్తవం అయితే జైలు పంపండి సార్. ఇప్పుడు కేటీఆర్ ఒక మాట అన్నాడు సరదాగా, నేను జైలు పంపండి, నేను జిమ్ చేస్తా, వ్యాయామం చేస్తా, స్లిమ్ అవుతా, బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా, సీఎం అయిపోతా. అంటే ఇప్పుడు సీఎం కావాలంటే ఫార్ములేటెడ్ వచ్చి పాదయాత్ర చేయడం అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు? నాయకుడితోటి దగ్గరతనం కోరుకుంటున్నారు. దగ్గరతనం అంటే సార్ ఒకటి సార్, దగ్గరతనం అంటే ఒకసారి దగ్గరకు వెళ్ళి పాదయాత్ర చేసి సమస్యలను తీసుకుని 5 ఏళ్లు పాలన చేసిన తర్వాత ప్రతిపక్షంలో కూర్చోవయ్యా అని నాయకులు ప్రజలు చెప్పిన తర్వాత ఇంకా ఆయన మళ్ళీ వెళితే లేదు. కానీ 5 ఏళ్లలో ఆయన చేసినటువంటిది ఏంటి? ఎప్పుడైతే పాదయాత్ర చేశాడో ప్రజా సమస్యలన్నింటినీ గుర్తించాడు, దానికి ఇది పరిష్కారం అని తను ఒక పాలసీ ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళకి ప్రత్యక్షంగా డైరెక్ట్ గానే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఒకటి చేసేసాడు. అంటే దీని ద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన భావించాడు. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, లేదా చంద్రబాబు నాయుడు అంతకంటే ఎక్కువ ఇస్తా అన్నదానికి ఆశపడ్డారు. 2 జరిగినాయి. ఈ రెండింటిలో అతని వైఫల్యం ఏదన్నా కావచ్చు. తర్వాత అట్ ద సేమ్ టైం తను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి దూరంగా ఉండిపోయాడు పూర్తిగా. ఇప్పుడు ఎవరిని కలవడానికి కూడా అవకాశం లేనంతగా ఇచ్చేసాడు. చాలా సింపుల్ లాజిక్ చెప్తానండి. మనకి గతంలో ఏటీఎంలు లేవు. మనం వెళ్ళిపోయి 100 రూపాయలు డ్రా చేయాలన్నా బ్యాంకులో విత్డ్రా ఫామ్ రాసేసి అక్కడ కౌంటర్లో ఉన్నవాడికి ఇచ్చేసి ఇలా చేస్తాం. 4-5 సార్లు ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత 5వ సారి మీరు వెళ్ళంగానే మీరు పలకరిస్తారు, సార్ బాగున్నారని చెప్పి వాడు మిమ్మల్ని పలకరిస్తాడు. కస్టమర్ పేరుతో పిలుస్తాడు, ఎలా ఉన్నారు ఏంటి అనేది. ఎక్కడైనా బయట కనిపించినప్పుడు కూడా ఈ ర్యాపో పోయింది పూర్తిగా ప్రజలతోటి. జగన్మోహన్ రెడ్డికి ఏటీఎం లాగా అయిపోయింది. క్యాష్ కావాలంటే డ్రా చేసుకున్నట్టు ఆయన కూర్చొని స్విచ్లో కూడా అక్కడికి వెళ్ళిపోవడం ఇదే జరిగింది. సో అది దాన్ని గుర్తించాడు. దానికి తగ్గట్లు ఒకటి. రెండోది ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను నేను, ప్రజల్లో ప్రత్యేకంగా వ్యతిరేక భావం వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి అన్నప్పుడు మళ్ళీ రెండో ప్రత్యామ్నాయం ఇదే కనపడుతూ ఉంటుంది. ఇంకా అనివార్యం, వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. మరోవైపు నుంచి ఇంకొక కోణం కూడా జరుగుతుంది. ఇందాక సార్ చెప్పినట్టు 135 మంది ఉన్నారు, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం రేపు అక్కడ లోకేష్ని ముఖ్యమంత్రిని చేసేసి కూర్చోబెట్టినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. నిజమే, ఆశ్చర్యపోయేది ఏం లేదు. అంటే 27కి అయితే చేయకపోవచ్చేమో కానీ 29 ఎన్నికలైతే చేసేసి ఆ తర్వాత వెళ్ళొచ్చు. అలా కాకుండా 29కి నెక్స్ట్ సీఎం లోకేష్ అని జనంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి అందుకని ఈ లోపే చేయాల్సిన అవకాశం ఉంది. అనివార్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో బీజేపీ అక్కడ పవన్ కళ్యాణ్ ని దూరం జరుపుతోంది కూటమి నుంచి. అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. సదరన్ స్టేట్స్ లో బీజేపీ బలపడాల్సిన అవసరం ఉంది, దానికి తగ్గట్టు వ్యూహం ఇచ్చేస్తుంది. అందుకే చిరంజీవి పవన్ కళ్యాణ్ ద్వారా అంటే ఏదో ఒక ఫేస్ కావాలి. ఆంధ్రప్రదేశ్ లో జనాన్ని రికగ్నైజ్ చేసే ఫేస్ ఒకటి కావాలి. అక్కడ ఉన్నటువంటి లేకపోతే కన్నా లక్ష్మీనారాయణ లేకపోతే ఇంకొకళ్ళు చేసేస్తే వాళ్ళు ఒక ప్రాంత నాయకులుగానే లేకపోతే ఒక కాన్స్టిట్యున్సీకి పరిమితమైనటువంటి ఇది అందరూ ఐడెంటిఫై చేసి ఒక మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు వాళ్ళకి కావాలి. అందుకోసమే చిరంజీవి కోసం కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కూడా జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరిని కనుక తీసుకొచ్చేసి వాళ్ళు చేసేట్లయితే అక్కడ మనం బలపడతాము అనేది అనివార్యంగా. నిజంగానే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేసి 21 మంది సీట్లతోటి ప్రతిపక్ష పాత్ర పోషించేసి రేపు వస్తే రేపు వాళ్ళిద్దరు కూటమి కట్టేసి బీజేపీ బలపడేందుకు అవకాశాలు ఏర్పడతాయి ఖచ్చితంగా. దానికి తగ్గట్టు వ్యూహం చేసుకుంటున్నారు తప్పితే దీంట్లో ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అనేది కాదు. అట్ ద సేమ్ టైం విజయసాయి రెడ్డికి ఏమీ జరగదు, ఏమీ జరగకుండా ఉండడానికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి ఒక చట్టంలోకి వచ్చేసాడు. దానికి కావాల్సిన అన్ని కూడా ఒప్పందాలు పూర్తయిపోయినాయి. దీని వెనక నేను మొదటి చెప్పినట్లే ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు మీద కేసులు ఇవన్నీ బయటికి తీసుకొస్తారేమో సీఎం రమేష్ను లేకపోతే సుజనాను పంపినట్లే ఈ రోజున బీజేపీ తోటి అతను అంటగాగుతున్నాడు, అందులో డౌట్ ఏం లేదు.
చాలా క్లియర్. దీనికి సంబంధించినంత వరకు కూడా భవిష్యత్తులో అతను బయట ఉండి బీజేపీతో ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఉపయోగపడబోతుంది. ఎందుకంటే వీళ్ళందరూ పట్టుబట్టేసి అతని కేసులకు సంబంధించిన విషయాల మీద కూడా సీరియస్ గా ఏదో చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ రోజున దాన్ని మొత్తాన్ని కూడా అడ్డుకోగలిగేది విజయసాయి రెడ్డి. ఇన్ని రోజులు అతని వ్యూహకర్త, భవిష్యత్తు కూడా అతని వ్యూహకర్త. వైసీపీకి ఎలాంటి నష్టము జరుగుతూ తెలుగుదేశం పార్టీకి దీనివల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కూడా కలుగుతాయని అనుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే ఏదైతే హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు అంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకోడు అని ఇంతకు ముందు ఉంది. నేను మారానంటాడు ప్రతిసారి, మళ్ళీ అదే చేస్తూ ఉంటాడు. నిలబెట్టుకొని నిజంగానే ఖచ్చితంగా అతను మాట నిలబెట్టుకునే వ్యక్తి అనేది జనంలోకి తీసుకెళ్లాల్సి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. దాన్ని చేస్తాడా లేదా అనేది అతని విఘ్నత, మనకు సంబంధం. సార్ బాలా గారు ఒక మాట చెప్పండి సార్. ఇప్పుడు సార్ ఒక మాట అన్నారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు క్రమక్రమంగా పవన్ కళ్యాణ్ని దగ్గరకు తీసుకుంటున్నారు, తెలుగుదేశంని కాస్త దూరంగా పెడుతున్నారు, ఇది అండర్ కరెంట్ గా జరుగుతోంది అని అంటున్నారు. ఒకవేళ ఇది గనక నిజమయ్యే పక్షంలో మై డౌట్ వాళ్ళ అన్న బాటలోనే నడిచి జనసేన ఇప్పుడు ఎందుకంటే చిరంజీవి రాజకీయాలకి నేను ఎప్పుడు రాను, నేను చచ్చినా బతికినా సినిమాలు చేయను, రాజకీయాల్లోనే ఉంటానని చెప్పారు. ఏమైపోయింది? పుస్తుమంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఈ రోజు పోయి చిరంజీవి ముందర బైక్ పెట్టి ఏమైనా నువ్వు అట్లా అడిగినావు, నీకు సిగ్గుచరం లేదా, నువ్వు ఎందుకు ఇప్పుడు వచ్చినావు అని చెప్తే ఏమైనా ఆన్సర్ చెప్పగలుగుతాడా? చెప్పలేడు. కెమెరా ముందు పక్క తొప్పేస్తాడు. అసలు ఆ మాటలు రానివ్వరు. ఎందుకు? ప్రజల్లోకి వెళ్ళాయి అనుకోండి, అది పెద్ద అయిపోతుంది. సో ఈ రోజు ఇప్పుడు వాళ్ళు పబ్లిక్ ఒక మైండ్ సెట్ ని ఒక సెటప్ లోకి తీసుకొచ్చేసారు. అంటే ఒక సెగ్మెంట్ ఆఫ్ మైండ్ లో నుంచి ఈ రోజు ఇంకో సెగ్మెంట్ లోకి తీసుకొచ్చేసిన తర్వాత అవి గుర్తుండవు. ఎప్పుడు కూడా మైండ్ లో మీకు ఒక డేటా, ఇప్పుడు మనకి ఏదైతే డేటా బేస్ ఉంటుందో, ఇప్పుడు మనం ఇంటర్నెట్ ప్రోటోకాల్ మనం మాట్లాడుకుంటాం చూస్తున్నారా, ఈ ఏఐ టెక్నాలజీ ఇవన్నీ ప్రతి దానికి ఒక ఇన్ఫర్మేషన్ డేటా అనేది ఉంటుంది. మన మైండ్ లో కూడా ఒక ఇన్ఫర్మేషన్ డేటా ఉంటేనే ఈ రోజు మీరు నేను మాట్లాడుకోగలుగుతాను. ఆ డేటా ఆల్రెడీ పబ్లిక్ మైండ్ నుంచి డిలీట్ అయిపోయింది. 2009 చిరంజీవి పాలిటిక్స్ ప్రజారాజ్యం అనేది గతం గాయ. ఈ రోజు పబ్లిక్ మైండ్ లోకి ఏమొచ్చేసి పెట్టేసిందంటే కాపు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మళ్ళీ మెగాస్టార్. క్యాస్ట్ పోలరైజేషన్ ఎగ్జాక్ట్. వీళ్ళు తెలంగాణలో చేయమని చెప్పండి, తరిందరింగ్ కొడతారు. ఫస్ట్ ఓకే, తెలంగాణలో చేస్తే తరిందరింగ్ కొడతారు. ఇక్కడ ఇంకా క్యాస్ట్ పోలరైజేషన్. ఆంధ్రాలో క్యాస్ట్ పిచ్చోళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి అక్కడ తినడానికి తిండి లేకపోయినా మీసాలకు సంబంధం ఉండగాలని చెప్పి ఒక సామెత చూసారా, అది అక్కడ. ఏది ఎక్కడి నుంచి మీరు గుంటూరు, విజయవాడ, అదే కృష్ణ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం ఆ ఏరియాస్ అన్ని తీసుకుంటే అక్కడంతా వీళ్ళే. ఈ సినిమా ఫ్యాంటసీతో ఉన్న జనాలే. వీళ్ళకి ఇంకా ఇప్పటికే తెలియదు. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఆల్మోస్ట్ ఇప్పటికి 15-20 years అయిపోయింది. ఆల్మోస్ట్ వీళ్ళు ఒక డిజాస్టర్లోకి వచ్చేసి 20 సంవత్సరాల్లో ఉన్న పిల్లోడు ఈరోజు 40 సంవత్సరాలకు వచ్చాడు. 10 సంవత్సరాలు ఉన్న పిల్లోడు ఈరోజు 30 సంవత్సరాలకు వచ్చాడు. వీళ్ళకి పెళ్లి అయిపోయి పిల్లలు వచ్చేసి వాళ్ళ సరిగ్గా కాపురాలు నడవక, కుటుంబాలు నడవక, పిల్లలు మొద్దు పరపట్ట తీసుకుని కొట్టడం, డైవర్స్లోకి వచ్చేసి మొత్తం చిన్న భిన్నం అయిపోయి ఒక సెగ్మెంట్ వస్తుంది. ఎప్పుడు? ఇంకొక 5 years వస్తుంది. అప్పుడు వీళ్ళు రియలైజ్ అవుతారు, అయ్యా బాబు నాకు ఈ కులాలు ఎందుకు, ఈ మతాలు ఎందుకు, ఈ ఫ్యాన్స్ ఎందుకు, ఈ ఫ్యాంటసీలు ఎందుకు, నా బతికేది నేను చూసుకున్నాను. ఆ రోజు మారే ఛాన్సెస్ ఉంది తప్ప ఈ రోజు చిరంజీవి వెళ్తే పాలిటిక్స్ లోకి మళ్ళీ ఈ కుల పిచ్చి లేకపోతే ఆ ఫ్యాంటసీ సినిమా పిచ్చి ఏదైతే ఉందో వాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే మెజారిటీ ఓటర్ పోలరైజేషన్ జరిగి వాళ్ళు ఏం చేస్తారంటే సీఎం క్యాండిడేట్ వచ్చి ఏం చేస్తారని ఎవరికి తెలియదు, వస్తున్నారు కదా అని ఒక భావనలో సైకలాజికల్ ఇల్యూషన్స్ లో ఉంటారు తప్ప రియలిస్టిక్స్ ఏముండదు అక్కడ. సో కాబట్టి బీజేపీ ఎవరిని ఫోకస్ చేస్తుంది అప్పుడు? చిరంజీవిని, అలానే పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరిని ఫోకస్ చేసే అవకాశాలు మాత్రమే బీజేపీ. సార్ అంటే ఒకటి సార్, నా డౌట్ ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ మీకు ఇంకో పాయింట్ మీరు క్వశ్చన్ వేసే ఇందాక మీరు రెడ్డి గారికి ఒక క్వశ్చన్ వేశారు. ఏమని చెప్పేసి